హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి బేసిక్ లెసన్స్ పార్ట్ 1 నుండి ఇప్పటి వరకు అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియోకు సంబంధించినటువంటి నోట్స్ అంటే పీడిఎఫ్లో మీకు యూట్యూబ్లోనే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలానో ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. మరొకటి, మీరు వీడియోస్ అన్నిటిని కూడా టోటల్గా మీరు 1 to ఇప్పటివరకు అప్లోడ్ చేసినటువంటి వీడియోలన్నీ కూడా మీరు సీరియల్గా వీక్షించాలంటే కూడా అది కూడా ఎలానో ఈ వీడియో ద్వారా మనం చూద్దాం ఫ్రెండ్స్. మొదటిగా మీ ఫోన్లో ఉన్నటువంటి యూట్యూబ్ యాప్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఏసన్నా మ్యూజిక్ అని టైప్ చేయండి. ఆల్రెడీ నేను టైప్ చేశాను కాబట్టి ఓకే చేస్తాను. ఇలా వస్తుంది ఫ్రెండ్స్, మన లోగో ఇలా వస్తుంది. ఇక్కడ రెడ్ మార్క్లో సబ్స్క్రైబ్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ మీకు ఉపయోగకరంగా ఉంది అనుకుంటేనే, మీకు ప్రయోజనకరంగా ఉంది అనుకుంటే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనం అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రతి వీడియో విత్ ఇన్ సెకండ్స్లోనే మీకు నోటిఫికేషన్స్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఇన్బాక్స్లో మెసేజ్ వస్తుంది. తద్వారా మీకు సమయం ఉన్నప్పుడు చూసి వీడియోని వీక్షించవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మీరు ఉపయోగించుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ బెల్ యాక్టివేషన్ మీరు చేసుకోలేదు. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు చేసుకుంటే దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తున్నటువంటి వీడియోలకి సంబంధించినటువంటి నోట్స్ అంటే ఆ వీడియోకి సంబంధించినటువంటి లెసన్ మనం ఫ్రీగా ఈజీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెసన్స్ కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి లెసన్ నేను క్లిక్ చేస్తున్నాను. రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి లెసన్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. అంటే డిస్క్రిప్షన్ అంటే అర్థం ఏంటంటే వీడియోకి సంబంధించినటువంటి ఏదైనా మ్యాటర్ టెక్స్ట్ రూపంలో కానీ లేదంటే లింక్స్ టైప్లో కానీ ఈ కింద ఉన్నటువంటి నేమ్స్ కనిపిస్తున్నాయి కదా, నేమ్స్ కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి డాట్ని కానీ క్లిక్ చేస్తే ఇలా కింద ఓపెన్ అవుతుంది. చూడండి, నేను క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ బేసిక్ లెసన్ పార్ట్ 31 పీడిఎఫ్ అని చూపిస్తుంది హ్యాండ్ మార్క్ వేసి. ఈ కింద ఉన్నటువంటి బ్లూ కలర్లో లింకు, ఈ లింక్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఇది పీడిఎఫ్ ఫైలు, మీడియా ఫైల్ అనేటువంటి దాంట్లో మేము అప్లోడ్ చేసాం. తద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, డౌన్లోడ్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, మీ మొబైల్లో క్రోమ్ ద్వారా కానీ బ్రౌజర్ ద్వారా కానీ డౌన్లోడ్ అయిపోతుంది. ప్రతి లెసన్ కూడా మీరు అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 to ఇప్పటివరకు పార్ట్ 1 నుంచి ఇప్పటివరకు అప్లోడ్ చేసినటువంటి ప్రతి లెసన్ కూడా మీరు అలా ఈజీగా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి మీరు ఏం చెల్లించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. అలా ప్రతి లెసన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది లెసన్స్ పంపించమని మీరు మెసేజ్ పెడుతున్నారు. మాకు సమయం ఉండదు, తర్వాత వచ్చేసి మేము ఉన్నటువంటి ప్లేస్లో కూడా నెట్ లేకపోవటం వల్ల మేము మీకు పంపించలేనటువంటి పరిస్థితి. అందుకని ఇది ఈజీ అయినటువంటి పద్ధతి. మీకు ఎప్పుడు ఖాళీగా ఉన్నా సరే ఆ టైంలో మీరు ఈజీగా మీకు కావాల్సిన లెసన్స్, ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్లోకి వెళ్ళి మీరు ఈజీగా ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి చాలామంది అడుగుతున్నారు, ఫస్ట్ లెసన్ కనిపిస్తుంది, తర్వాత మిగతావి కొన్ని కనిపించట్లేదు లెసన్స్, అవి ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అది కూడా మనం తెలుసుకుందాం. టోటల్గా మీకు వీడియోస్ అన్నీ 1 by 1 మీరు చూడాలి, వీక్షించాలనుకుంటే ఏం లేదు ఫ్రెండ్స్, ప్లేలిస్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ప్రేయర్ హ్యాండ్ కనిపిస్తుంది కదా, సింబల్ కనిపిస్తుంది మన ప్రొఫైల్ ఇమేజ్. పక్కన ఉన్నటువంటి ఏసన్నా మ్యూజిక్ అని ఉంది కదా, ఈ మ్యూజిక్ ఈ నేమ్ మీద అలా క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అట్లా మనకి కనిపిస్తుంది. ఈ
హోమ్ అంటే డైరెక్ట్ హోమ్ పేజీ, దాంట్లో మనకి వేరే వేరే వీడియోలన్నీ మనకు వస్తాయి. వీడియోస్ అని మనం చూసామనుకో, ఈ వీడియోస్ని క్లిక్ చేసామనుకోండి, రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ వీడియోలోకి వెళ్ళి క్లిక్ చేసి మనం లెసన్స్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాదు, టోటల్గా మీకు బేసిక్ లెసన్స్ అంటే బేసిక్ లెసన్స్, లేదంటే ఇంటర్లోడింగ్స్ అంటే ఇంటర్లోడింగ్స్ అలా మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి ప్లేలిస్ట్ని క్లిక్ చేస్తే ఇలాగా మీకు ఫోల్డర్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కీబోర్డ్ ఈజీగా నేర్చుకోవడానికి బేసిక్ లెసన్ 1 to 31 వరకు ఆల్రెడీ ఇక్కడ ఉంది. 31 ఫోల్డర్ ఇది. ఈ ఫోల్డర్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఇలా వరుసనే 1 2 3 4 అలాగా సీరియల్గా మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసి మీకు ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్ను మీరు ఆఫ్లైన్లో పెట్టుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీకు ఒకవేళ సాంగ్స్ కార్డ్స్కి సంబంధించినటువంటి ఫోల్డరు, లైవ్లో ప్లే చేసినటువంటి ఫోల్డరు, మీ చర్చిస్లో ఒకవేళ తబలా అవి లేకపోతే తబలా ట్రాక్స్ పెట్టుకోవచ్చు, ప్రేయర్ ట్రాక్స్ పెట్టుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో తబలా ట్రాక్స్ అండ్ డోలక్ ట్రాక్స్, వెస్ట్రన్ రిథమ్ దీంట్లో ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఓన్లీ సాంగ్స్ నేర్చుకోవాలంటే ఈ ఫోల్డరు, ఓన్లీ ఇంటర్లోడింగ్ నేర్చుకోవాలంటే ఈ ఫోల్డరు. ఇక్కడ 106 ఉన్నాయి ఇంటర్లోడింగ్స్. అలాగా మీకు ఇంగ్లీష్లో ఏమన్నా కొన్ని రాగాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ఫోల్డరు, I455 గురించి తెలుసుకోవాలంటే ఈ ఫోల్డరు, F51 గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఫోల్డర్ ఉంది. ఇలాగా మీరు 1 by 1 మీరు చూసి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ మీకు వేరే వీడియోస్ కూడా వచ్చే డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉండవు. మెయిన్ హోమ్ పేజీలో అయితే ఒక వీడియో క్లిక్ చేసామనుకోండి, ఇలాగ వేరే వేరే వీడియోస్ వచ్చేసి మనకు డిస్టర్బ్ అయిపోతాం. అందుకని మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో నుంచి మీరు ఈజీగా అలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీరు చూసినటువంటి వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఉండి ఉపయోగంగా ఉందనుకుంటే ఇక్కడ మీకు లైక్ బటన్ కనిపిస్తుంది, లైక్ని క్లిక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఏంటంటే ఇంకా అనేకులకి ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తులుగా మీరు ఉంటారు. ఇంకా నేర్చుకున్న వాళ్ళకి లైక్ చేయటం వల్ల వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తులు ఉంటారు. లేదు ఈ వీడియో మీకు నచ్చలేదు, బాగోలేదు, టైం వేస్ట్ అనుకుంటే ఈ పక్కన ఉన్నటువంటి డిస్లైక్ని మీరు క్లిక్ చేయండి. తద్వారా వారు గుర్తిస్తారు ఈ వీడియో బాగోలేదని చెప్పేసి వాళ్ళు గుర్తించడానికి అవకాశం ఉండదు. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే లైక్ చేయండి, ఇంట్రెస్ట్ లేకపోతే డిస్లైక్ చేయండి. కంపల్సరీగా మీరు ఈ ఆప్షన్ను మీరు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా అనేకులు మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళుగా ఉంటారు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి పక్కన ఉన్న షేర్ బటన్, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వారికి షేర్ చేయండి. ఈ పక్కన ఉన్నటువంటి డౌన్లోడ్ అయినటువంటి ఆఫ్లైన్లో మీరు వీడియోస్ పెట్టుకోవచ్చు. నెట్ లేనప్పుడు కూడా వీడియోని మీరు చూడాలనుకోవటానికి ఇలా డౌన్లోడ్ ఆఫ్లైన్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ అన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోండి. చక్కగా నేర్చుకోవడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు ఈ వీడియోస్ గురించినటువంటి విషయాలు ఏమన్నా కామెంట్స్ రూపంలో కూడా మీరు తెలియజేయచ్చు. ఈ కిందకి వెళ్తే మీకు కామెంట్స్ బాక్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కామెంట్స్ 41 మెంబర్స్ ఈ వీడియోస్ నిమిత్తం కామెంట్ చేశారు. అలాగే మీరు కూడా చేయగలిగితే కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఉపయోగించుకుని ఈజీగా ఫ్రీగా నోట్స్ డౌన్లోడ్ చేసుకుని చక్కగా నేర్చుకుని దేవుడి నామాన్ని మహింపరచాలని మేము మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ.